హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేత వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి 24th డిసెంబర్ షూట్ చేసిన వీడియో అండి. అంటే లాస్ట్ నైట్ తీసిన వీడియో అనమాట. నైట్ డిన్నర్కి వచ్చేసి నేను ఇక్కడ చపాతీ అయితే చేసేస్తున్నాను. చపాతీ చేసిన తర్వాత ఇంకా అంట్లన్నీ కడిగేసి మేమైతే ఈరోజు నైట్ చర్చ్ అయితే ఉంటుంది. అక్కడ చర్చ్కి అయితే వెళ్ళటం కోసం అయితే ముందుగా అయితే నేను ఇవన్నీ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ 24th నైట్ అయితే మేము చర్చ్కి అయితే వెళ్తూ ఉంటాము. నెక్స్ట్ డే మార్నింగ్ కన్నా కానీ 24th నైటే ఎక్కువగా వెళ్తూ ఉంటాము. కాబట్టి ఈ ఇయర్ కూడా వెళ్దాము అనేసి అనుకున్నాము. ఎప్పుడు మేము రాక్ మెమోరియల్ చింతల్ బస్తీలో ఉంటుంది, అక్కడికైతే వెళ్తాము. ఈ ఇయర్ కూడా వెళ్దాము అనేసి అనుకుంటున్నాము. కాబట్టి ఇంకా దానికోసం అయితే ఇక్కడ త్వరగా అయితే డిన్నర్ ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను. చలి అయితే బాగా ఎక్కువగా ఉంది కదండి, అప్పుడప్పుడు చినుకులు కూడా పడుతూనే ఉన్నాయి. ఎట్లా ఉంటుందేమో చూడాలి. లాస్ట్ ఇయర్ కూడా బాగా చల్లగా ఉందన్నమాట. అక్కడ మనకి చర్చిలో వచ్చేసి బయట టెంట్ వేస్తే బాగుండేది. లాస్ట్ ఇయర్ కూడా వేయలేదు, మరి ఈ ఇయర్ వేస్తారో లేదో చూడాలి. ఇక్కడ వచ్చేసి నైటు చపాతీ అయితే కాల్ చేస్తున్నాను. చపాతీ అయిపోయింది. తిన్న తర్వాత మళ్ళీ మేము అందరం అయితే ఫ్రెష్ అయిపోవాలి. ముందు ఫ్రెష్ అయిన తర్వాత చపాతీ చేస్తే మళ్ళీ పిండి అంతా మీదే పడుతుంది కదండి. అందుకోసం అనేసి ఇక్కడ నేను డిన్నర్ అంతా అయిపోయిన తర్వాతే నెక్స్ట్ మేమందరం ఫ్రెష్ అవుదాము అనేసి అనుకున్నాము. 11:30కి అయితే చర్చ్ అన్నది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇంకా లేట్ నైటే కాబట్టి ముందుగా ఈ ప్రిపరేషన్స్ అంతా అయిపోతే ఫ్రెష్గా ఉంటుంది కదా అనేసి డిన్నర్ అంతా చేసేసిన తర్వాత అయితే మేము ఫ్రెష్ అవుతాము. ఎవ్రీ ఇయర్ అలానే చేస్తూ ఉంటాము అనమాట. ఇప్పుడు వచ్చేసి టైము 7:30 అవుతుంది. 7:30కి 8 కల్లా మా డిన్నర్ అన్నది అయిపోతుంది అనమాట ఎవ్రీడే. పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి అంటేనే కొద్దిగా లేట్ అవుతుందన్నమాట. అటు ఇటు ఒక హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది. లేదు కరెక్ట్ టైమింగ్స్ అంటే 8 కల్లా మేము అన్నది డిన్నర్ అన్నది ప్రిపేర్ చేసేస్తాం అనమాట. ఇంక ఇక్కడ చపాతీలు అయితే కాల్ చేశాను కదండి, అందరం అయితే తినడానికి కూర్చున్నాము. చిన్నది నేను చపాతీలు చేస్తూ ఉంటే లడ్డు కూడా ఒక చపాతీ అయితే చేశాడనమాట. అది కూడా కాలవమనేసి అంటే నేను దాన్ని కూడా కాల్ చేసేసాను. మార్నింగ్ చేసిన బంగాళదుంప కర్రీ ఉందండి. అలానే మా వారైతే నేను ఊరు వెళ్ళినప్పుడు బీరకాయ పచ్చడి అయితే చేశారంట. ఆ బీరకాయ పచ్చడితోటి నైటు డిన్నర్ అయితే కంప్లీట్ చేసేయాలి మేము. మరి మీరు డిన్నర్ ఏం చేశారు అన్నది ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి. మీరు కూడా చర్చ్కి వెళ్తున్నారా అండి? మేమైతే ఎవ్రీ ఇయర్ రాక్ మెమోరియల్స్ చర్చ్కి అయితే వెళ్తాము. నేను క్రిస్మస్కి తీసుకున్న శారీ అయితే ఇదేనండి. నేను చూపించడానికి కూడా టైం లేదన్నమాట. టైం లేక నేనంతా ఆన్లైన్లో షాపింగ్ చేసేసాను. అక్కడ ఉన్నాను కదా, అక్కడ ఉన్నప్పుడే ఇంకా షాపింగ్ అన్నది చేశాను. ఇంకా అందుకే నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఈరోజు నేను వేసుకోపోయే జ్యువెలరీ అయితే ఇది కూడా నేను ఆన్లైన్లోనే బుక్ చేసేసుకున్నాను. ఇంకా ఒక్కొక్కళ్ళ తర్వాత ఒక్కొక్కరం అయితే ఫ్రెష్ అవుతూ ఉన్నామన్నమాట. ముందు పిల్లలు ఫ్రెష్ అయిపోయిన తర్వాత లాస్ట్లో నేనైతే ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయ్యేటప్పటికి టైం వచ్చేసి 9:30 అయిపోయింది. 9:30 నుంచి రెడీ అవుతున్నాను. ఆడవాళ్ళు అంటే ఎంత లేట్గా రెడీ అవుతారో తెలిసిందే కదండి. కాబట్టి ఇంకా లాస్ట్లో నేనైతే ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా ఇక్కడ శారీ అయితే డ్రేపింగ్ చేసుకోవాలి నేను. శారీ రావటం కూడా బాగా లేట్ అయిపోయిందనమాట. బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చాను, అది ఇవ్వటం కూడా లేట్ అయిపోయింది. ఇప్పుడే మా వారు వెళ్ళి తీసుకొచ్చేసారు. ఇంకా డ్రేపింగ్ చేయడానికి కూడా కుదరదు కదా అనేసి నా దగ్గర హెయిర్ స్ట్రైట్నర్ ఉంటే దాంతో శారీ అయితే డ్రేప్ చేసేసుకున్నాను నేను. ఈరోజు అయితే సవరం వేసుకుందాము అనేసి అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ వేసుకున్నాను సవరం, అప్పటి నుంచి ఇప్పటి వరకు వేసుకోలేదు. ఈ శారీ వచ్చేసి ఆర్గాన్జా శారీ అండి. చాలా బాగుంది. మన ఇంగ్లీష్ కలర్ కదా, చూడటానికి బాగాలేదు కానీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుందన్నమాట. ఇక్కడ సమిత వచ్చేసి నాకు హెల్ప్ చేస్తుంది. సవరం అయితే తనే వేసేస్తుంది అనమాట. నేను ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ అయితే తీసుకున్నానండి. నాకు ఒక షార్ట్ చైన్ అలానే ఒక లాంగ్ చైన్ అయితే వచ్చింది. ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి. కాస్ట్ వచ్చేసి 1200 అయితే పడింది. బాగుంది.
ఇంకా ఒక చైన్ అయితే వేసేసుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. ఇయర్ రింగ్స్ ఎప్పుడు నేను పెద్దవి అయితే పెట్టలేదు, కాబట్టి ఈరోజు పెట్టుకుందాము అనేసి చూశాను కానీ ఇంట్లో వాళ్ళకైతే నచ్చలేదు. అందుకోసం అనేసి మళ్ళీ తీసేసి యథాస్థితిగా నేను పెట్టుకున్న నా గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి కదా, అవైతే పెట్టేసుకుంటున్నాను. పూలు అయితే మధ్యాహ్నం తీసుకొచ్చానండి. పూలు వచ్చేసి మూర 80 రూపీస్ అంట. 2 మూరలు అయితే తెచ్చుకున్నాను. జడ పెద్దగా ఉంటే పూలు ఎక్కువ పెట్టుకోవాలి అనేసి అనిపిస్తుంది కదా. మ్యారేజ్కి ముందు అయితే నా జడ అయితే చాలా పెద్దగా ఉండేది, అలానే ఒత్తుగా కూడా ఉండేదనమాట. హైదరాబాద్ వచ్చిన తర్వాత నా జుట్టు అంతా రాలిపోయింది. ఇంకా సన్నగా ఉన్న జడని మెయింటైన్ చేయాలి అనేసి నేను కూడా హెయిర్ అన్నది కట్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. చూడాలి ఎంతవరకు గ్రో అవుతుంది కానీ మళ్ళీ హెయిర్ అన్నది బాగా ఊడిపోతుందండి. ఎందువల్లనో నాకైతే అర్థం కావట్లేదు. మళ్ళీ కట్ చేయించుకోవాలా అనేసి అనిపిస్తూ ఉంది. జడ అయితే బాగా సన్నగా పడిపోతుంది అనమాట. అందుకే ఒక పోనీ వేసేసుకుంటున్నాను కానీ నేనైతే జడ అయితే అస్సలు వేసుకోలేకపోతున్నాను. అంత సన్నగా పడుతుందనమాట జడ వేసుకున్నా కానీ. ఇక్కడ చూసారా, ఇయర్ రింగ్స్ అయితే మార్చేసుకుంటున్నాను. ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేద్దాము అనేసి అంటే ఇంట్లో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసే ఇంకా అవి తీసేయాలి అనేసి అనిపిస్తుంది. అవి తీసేంత వరకు ముగ్గురు కలిసి ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. ఇంకా అందుకోసం అనేసి వెంటనే నేను ఇయర్ రింగ్స్ తీసేసి నా గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడైతే ఫేస్ క్రీమ్ అయితే అప్లై చేసేస్తున్నాను. అంతా రెడీ అయిపోయింది. ముందు శారీ వేసుకున్న తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటే బాగుంటుంది కదా, కాబట్టి నేను ఎప్పుడైనా కానీ శారీ ట్రేప్ చేసుకున్న తర్వాతే నేను ఇలా అయితే రెడీ అవుతూ ఉంటాను. ఇక్కడ ఒక ఫ్యాన్సీ స్టిక్కర్ అయితే పెట్టేశాను. అది ఫేస్కి అయితే అంత మంచిగా కనిపించట్లేదు. అందుకోసం అనేసి మళ్ళీ నేను యథాస్థితిగా పెట్టుకునే స్టిక్కర్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఈవినింగ్ నేను ఐబ్రోస్ అయితే చేయించుకున్నాను కదండి. ఐబ్రోస్ చేయించుకుంటేనే కొంచెం షేప్ అన్నది కనబడుతూ ఉంటుంది నాకు. కాబట్టి ఇంకా ఐబ్రో పెన్సిల్ అప్లై చేసేసి కొద్దిగా లిప్స్టిక్ అయితే పెట్టేస్తున్నాను. ఎప్పుడన్నా ఒకసారి ఇలా రెడీ అవుతూ ఉంటే బాగుంటుంది కదండి. రెగ్యులర్గా రెడీ అయ్యేదానికన్నా కానీ పండగకి రెడీ అవుతాం అనేసి అంటే కొద్దిగా మంచిగా అనిపిస్తుంది కదా, కాబట్టి ఇలా అయితే రెడీ అవుతున్నాను. వీలైనంత వరకు సింపుల్గానే రెడీ అవ్వాలి అనేసి చూస్తూ ఉంటాను నేను. అంత ఎక్కువగా అయితే రెడీ అవ్వను. నా ఫైనల్ అవుట్లుక్ అయితే ఇదనమాట. అంతా రెడీ అయిపోయాను. ఇంక ఇప్పుడు అయితే చర్చికి అయితే బయలుదేరుతున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అయితే అయిపోయింది. ఇంకా నేను మా వారు సమ్మిద లడ్డు ఒక బండి మీద అయితే బయలుదేరుతున్నాము. ఇంక ఇక్కడ బయలుదేరిపోయి చర్చికి అయితే వెళ్ళిపోతాము. లేట్ నైట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ అయితే 2:30, 3 అయితే అయింది. ఈ ఇయర్ అయితే ఏ టైం అవుతుందో చూడాలి మరి. ఇంకా ఇక్కడైతే బయలుదేరుతున్నాము. చలి అయితే బాగా విపరీతంగా ఉంది. చిన్న చిన్న తుప్పరు కూడా పడుతూ ఉందన్నమాట. మనకి ఆంధ్రాలో వర్షాలు అయితే బాగా పడుతూ ఉన్నాయి కదండి.
వివరకురాలి నల్వార్తకుడై తెలుపుతున్నాం. My dear brothers and sisters in Christ Jesus, on behalf of clergy and the religious, we wish you all a happy Christmas. Oy.